सीधे जाओ, इधर इधर ऐसा गेट है, उस नेक्स्ट गेट ही है, उधर नहीं जाना, उधर दूर होता आपका, उधर से जाके राइट मोड़ना पड़ेगा। अब सीधा जाएगा तो पास में होगा। हाँ, सीधा जाके लेफ्ट लेना, किसी का पूछो आगे। 7 नंबर पुल कहाँ है? आपका संगमम में नाम है ना, त्रिवेणी संगमम। बोलो उधर ही जाओ। अब उधर डेड एंड जाके उधर पूछो किसी का, आदमी घूमते रहता उधर ही, లాస్ట్ में जाना उस तरफ। ఫ్రెండ్స్ రాత్రిపూట కూడా జనాలు వచ్చి వచ్చి నీళ్ళలో మునిగి పోతే చాలు వాళ్ళకి ఒక పుణ్యం అనేది దొరుకుతుందని అందరూ భావిస్తూ ఉంటారు ఇక్కడ। అందుకే చాలామంది చూడొచ్చు జాతర రాత్రి 12:30 అయినా జాతర తగ్గడం లేదు। రాత్రి అట్లే పగులట్లే మధ్యాహ్నం అట్లే పొద్దునట్లే ఎప్పుడు చూసినా జనాలు తండోపతండలుగా వస్తూ ఉంటారు ఇక్కడ। అదే ఫ్రెండ్స్ నేనైతే ఒక్కని కోసము నాకు ప్రాబ్లం అవుతుందని నేను వెళ్తున్నా, ఆడ బాత్రూమ్ యూజ్ చేస్తున్నా, పైన వస్తున్నా, బ్యాగ్ తోటి మోసుకొని తిరుగుతున్నా, నాకు రూమ్ అయితే ఇవ్వలేదు, నాకు వద్దు రూము, నన్ను బ్యాచిలర్ లేక ఉన్నా, నేను ఒక్కడిని, ఫ్యామిలీకి కూడా వెళ్ళారు 4 మంది ఫ్యామిలీ, 5 మంది లేడీస్ వయసు అయిన వాళ్ళు వస్తే వాళ్ళు ఏమైనా డబ్బులు లేని వాళ్ళ చేపుగా కనిపిస్తారు కదా, ఎవరైతే వచ్చి ఫ్రీ అంట కదా అన్న వాళ్ళకి అస్సలు రూమే ఇవ్వడు, ఉంటే కూడా తలమేసి పెట్టిండు। ఇప్పుడు 5 రూమ్లు మీకు చూపించిన ఆల్రెడీ వీడియోలో స్టార్టింగ్లో, 5 రూమ్లు ఉండి కాసి కూడా లేవు అంటున్నాడు। చాలా చాలా ఫ్రాడ్ అని చెప్పొచ్చు। మన తెలుగు వాళ్ళు ఇంత దిగజారుతారని అనుకోలేదు। సరే మీరు డబ్బులు సంపాదిస్తారా? కుంభమేళా ఉన్న సందర్భంగా ప్రయాగ్రాజ్లోనే ఉన్నాం కదా మనము, డబ్బులు సంపాదిస్తారా? సంపాదించండి, చెప్పండి ఫేస్ టు ఫేస్। 100 రూపాయలు భోజనానికి, రూమ్కి 1500, 1000 రూపాయల, రోజుకి 1000 రూపాయల, లేకుంటే రోజుకి 2000, రోజుకి 3000, ఓపెన్గా చెప్పాలి కదా। ఊగా అన్నీ ఫ్రీ అని చెప్పి కాసి లాస్ట్లో 100 రూపాయలు మాత్రం భోజనం తీసుకుంటారని చెప్పి అక్కడ వచ్చిన వాళ్ళకి రూమ్ ఇవ్వనట్ల హాల్లో పండబెట్టి డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే రూమ్లు లోపల ఇచ్చుకునేది, డబ్బులు లేని వాళ్ళకి అసలు కేర్ చేయకుండా హాల్లో పండబెట్టి తోలేది, అలాంటి పనులు చేస్తున్నాడు। చాలా బాధ అనిపించి నాకైతే ఈ వీడియో చేసిన, లేదంటే నేను నా స్వార్థం కోసం అయితే నేను వీడియో చేయకుంటే నేను ఇన్ని రోజులు ఒకసారి చేద్దాం అనుకుంటే, కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన దానికే జనాలకి తెలియజేద్దామని అయితే ఈ వీడియో చేయడం జరిగింది। నేనైతే ఫైనల్గా ఖచ్చితంగా 100% కరెక్ట్గా చెప్తున్నా, అక్కడ ఉన్న జనాలను కూడా వీడియో చేసిన, వాళ్ళ ఎదురుగానే నేను వీడియో చేసిన, అది కూడా మీకు పెడతా క్లిప్పు। ఇంకా రాత్రిపూట చూడొచ్చు నదిలో వెళ్ళి స్నానాలు చేసే వాళ్ళు చేస్తున్నారు, వచ్చే వాళ్ళు వెళ్తున్నారు అక్కడ। హాయ్ ఫ్రెండ్స్ నేను కనిపిస్తలేను కదా, నైట్ టైము, ఇప్పుడు నైట్ టైం వచ్చేసి చూడొచ్చు ఇక్కడ మీరు, 11:01 అయింది, ఫోన్లో చూపిస్తామా, 11:01 అయింది, 23 అంటే 11 అని అర్థము। ఇంకా ఇక్కడైతే చూడడానికి తెల్లగా ఏమైనా నసుకులు ఎట్లయితే అట్లుంది అనిపిస్తుంది, ఈ కెమెరాలో గోప్రోలో నైట్ టైంలో కనిపిస్తలేదు, కానీ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో। అక్కడ గంగానది, అక్కడ కనిపిస్తుంది గంగానది, అక్కడ అంత లైట్లు, అవి జాతర కుంభమేళా, మనము ప్రయాగరాజ్లోనే కుంభమేళా జరుగుతున్న ప్రదేశంకి ఇది గంగానది అపోజిట్లో మనము మన జగన్నాథ శాస్త్రి ఆశ్రమం అని తెలుగు వాళ్ళ ఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమం దగ్గరికి వచ్చాను। ఇక్కడ నేను ఒక వారం రోజుల నుంచి అంటే వచ్చుకుంటూ తిరుగుకుంటూ ఉంటున్నాను। నాకైతే రూమ్ అయితే దొరకలేదు, రూమ్ లేదు, ఇంకా మనలాంటి బీద వాళ్ళకి రూమ్లు అయితే దొరకవి, డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే దొరుకుతాయి ఇక్కడ అని అర్థమైంది। చూడొచ్చు ఇక్కడ, ఇది వచ్చేసి నా బ్యాగు, ఇది వచ్చేసి నా బెడ్షీట్లు పండుకోవడానికి, ఇంకా ఈ స్విచ్ బోర్డు నాను ఇంకా ఛార్జింగ్ పెట్టుకోవడానికి, అదంతా ఎప్పుడన్నా ఇక్కడ వాడుకుంటుంటే, ఇంకా ఇది బాత్రూము, స్నానం చేసుకొని బట్టలు పెట్టుకునేది అంతా చేసుకుంటున్నా। ఇంకా ఫైనల్గా అది మాత్రం చేసుకుంటున్నా, స్నానం అయితే చేసుకున్నా। ఇప్పుడు ఇంకా అక్కడ వ్యూ మాత్రం గంగానదికి సంబంధించిన వ్యూ, అది అంతా లైట్లు జాతర। ఇప్పుడైతే నేను మీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం షేర్ చేసుకుంటున్నా, ఇప్పుడైతే కిందికి వెళ్దాము, కిందికి వెళ్ళిన తర్వాత డిక్లేర్ అనేది మీ దగ్గర మాట్లాడతా, ఇంపార్టెంట్ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎవరెవరైతే కుంభమేళాకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేసిన, ఎందుకంటే అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు। నేను శ్రీ జగన్నాథ శాస్త్రి ఆశ్రమం బిల్డింగ్ పైన ఉన్నా, చూడవచ్చు ఇదంతా, ఇది గంగానదికి అపోజిట్లో ఉంటుంది।
ఈ గల్లీలో రావాలా, ఇక్కడ రావాలంటే చూడొచ్చు. జనాలు ఎంతమంది వస్తున్నారు వెళ్తున్నారు. జనాలు మాత్రం అధిక సంఖ్యలో వస్తున్నారు వెళ్తున్నారు. ఇంకా ఫైనల్గా పాయింట్కి అయితే వద్దాము, కిందికి పోయి వీడియో మాట్లాడుకుందాము అంతా. పైనుంచి వచ్చాము ఇప్పుడు మనం. ఇటుపక్క అన్ని రూమ్లు ఉన్నాయి, అటుపక్క రూమ్లు ఉన్నాయి, ఇటుపక్క రూమ్లు ఉన్నాయి, ఇటుపక్క రూమ్లు ఉన్నాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ జగన్నాథ శాస్త్రి ఆశ్రమం. చూడండి, ఇది కాలు ఉంది. ఇది కాలు ఉంది, ఇది కాలు ఉంది. ఎవరికి వచ్చిండు, అది ఎవరికి వచ్చిండు. ఇది కూడా కాలు ఉంది. సెట్ ఏమైనా రూమ్, ఏమైనా రూమ్ వచ్చిందా, దొరికిందా రూమా? ఇస్తాడంటనా, ఇస్తాడంటనా? ఇవ్వాలా అని చెప్పు. ఏం ఫ్రీ ఫ్రీ అని చెప్పిండ్రు, ఎందుకు ఇవ్వాలని అడగల. భయ్యా మే ఇద్దరు రకరా భయ్యా సెక్యూరిటీ భయ్యా. నేను ఇక్కడ సెక్యూరిటీ భయ్యాతోటే పెడతాను రూమ్లో. ఇక్కడ ఏమన్నా తెలుగు వాళ్ళంతా వచ్చిండ్రు. అన్న ఎవరి నుంచి వచ్చిండ్రు? అందరు హాయ్ చెప్పు. మనం చూడవచ్చు ఇక్కడ శ్రీ హరి జగన్నాథ స్వామి శాస్త్రి ఆశ్రమం దగ్గరికి అయితే చాలామంది వచ్చారు. అన్న ఈ ఆశ్రమం ఎట్లా తెలిసింది మీకు? యూట్యూబ్లో చూసి వచ్చిండ్రు. ఎవరేం చేస్తారు దాఖలు నేను వచ్చినోని నాకు తెలుసు కదా, నేను చూస్తుండే కదా అందరినీ. రూమ్లు ఉన్నా కొంతమందికి దొరుకుతున్నాయి, కొంతమందికి దొరుకుతాయి. ఉన్నాయి రూమ్లు, 5 రూమ్లు ఉన్నాయి. మీకు ఇస్తారా లేదా మీరు చూడండి అంతే. ఎందుకంటే నేను చిన్న యూట్యూబరు, ఎవరో పెద్ద యూట్యూబర్ వేసిండ్రు. ఏ పెద్ద యూట్యూబర్ ఎందుకు, వంశీరెడ్డి ఓకేనా, క్లారిటీ ఉంది. ఇప్పుడు నువ్వు అన్నావు 5 రూమ్లు ఉన్నాయన్నావు, అలాగే మేము అందరం ఇద్దరు చెప్పుని వచ్చాం, లేవన్నాడు. అడుగుదాం, మరి అడుగు, అడుగు గట్టిగా అడుగు. ఏదైనా ఒకటి ఎంకలు పడతారు అంటావు, ఏ దాంట్లో ఒక దాంట్లో పడతారు అంటావు. అంటే కొంతమంది ఇట్లా అంటారు కదా, అన్ని ఫ్రీ అనుకొని వచ్చినాము అని, అట్లా. వాస్తవం అయితే ఫ్రీ అనుకునే వచ్చాం, కానీ ఉన్న క్రౌడ్ బట్టి డిమాండ్ పెట్టి చూడాలి. మా ఊర్లో 20 రూపాయలు అట్టు 100 రూపాయలు దిగారు. తెలుగులే ఎవడో చెప్పుకొని నేను 2 అట్లు తింటే 200 అడిగారు. నాకెందుకు ఇప్పుడు నానేమంటుండా, మీకెందుకు నాకెందుకు అని మనం ఇప్పుడు వదిలేస్తాం. నా శివరాత్రికి జనాలు జాస్తి వస్తుండ్రు, ఇబ్బంది పడతారా అని అంటున్నా అంతే. నాదేముంది, నేను చెప్పుకుంటా, నా లైఫ్ స్టైల్ అది. ఎవరు ఇంటికి తీసుకుంటారు 200-300 తీసుకుంటాడు. డిమాండ్ ఉంది అట్లా. ఎలాగన్నా ఊరుకున్నావన్నా, డిమాండ్ అట్లా ఉందా పైన? డిమాండ్ అన్న తిరిగే ఖాళీ బండికి డిమాండ్ ఉన్న, మనుషులు పడుకున్న రూమ్లకి డిమాండ్ ఉండదు ఉంటుంది. మరి అది వాస్తవం చెప్పాలి కదా అంటుండా. ఏది వాస్తవం జరిగే ప్రజెంట్ ఏముందా చెప్పుకుంటున్నాను అప్ప. నువ్వు కొండు అన్నా, నీవు ఎట్లన్నా ఉండనా, నీవు ఎక్స్ప్లెయిన్ చేసి ఆరామ్గా ఫ్రీ దొరికితే మంచిది. तुमको नींद नहीं? हाँ करो करो एडजस्ट करो सबका, क्या करेगा. అన్నని అడుగు, అన్నని అడిగి భయ్యా రూమ్ వచ్చాయి బోల్ రా. రూమ్ అంటే ఇవి వీళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు? అన్ననే.
నలుగురు అయ్యాం. మీరు వచ్చే టైం చెప్పాను కదా, వచ్చే టైంలో చెప్పు. వచ్చేది ఏం చెప్పాను, ఏం లేదు ఖాళీ ఎక్కడ వచ్చే చూడండి. అన్నానని ధైర్యం చెప్తాను. అన్న అంటుండే కదా ఇప్పుడు ఆయనకి, నేనే చెప్పిన చెప్తే కదా అన్నా, నానే చెప్తే మీరన్నా ఎక్కడ వెళ్తే వెళ్ళే మీరు హాయిగా వెళ్ళాలన్నా మాట నేను ఇంకా బట్టి వాడేం పెద్ద కాదు నాకే. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేనైతే నిన్న కుంభమేళకి రావడం జరిగింది. ఇక్కడ చాలామంది మన తెలుగు వాళ్ళు, అమ్మ వాళ్ళు వచ్చారు. వీళ్ళు అందరూ యూట్యూబ్లో చూసి వచ్చిండ్రు. చాలామంది ఇక్కడ అన్నీ ఫ్రీ ఫ్రీ అనుకుంటున్నారు, కానీ ఒక్కరు తెలియక కొంతమంది వాళ్ళు సరిగా వీడియో చూడలేదు. అది ఆ వీడియో ఏమైందంటే, ఒకరు మన వంశీరెడ్డి అని చేసిండ్రు, వాళ్ళు యూట్యూబ్లో వేసిండ్రు. అర్ధం ఇన్ఫర్మేషన్ చెప్పిండు, దాంట్లో క్లారిటీగా చెప్పిండు. లాస్ట్లో చెప్పిండు మన ఇక్కడ అంతా బ్యాచిలర్లకి ఫుడ్ ఏమైనా తింటే 100 రూపాయలు డబ్బులు ఇవ్వాలని, ఇంకా లేదంటే బయట నుంచి వచ్చే వాళ్ళకు ఫ్యామిలీకి ఇస్తున్నారు రూమ్లు. అంటే అందరిలాగా ఎక్స్ట్రా ఛార్జ్ చేయరు. మళ్ళీ భోజనం మాత్రం మన తెలంగాణ స్టైల్లో ఉంటుంది ఫుడ్. ఇక్కడ మన హిందీ వాళ్ళు ఎలా పడితే అలా చేస్తుంటారు, మనకు ఆ ఫుడ్ నడవదు. ఫుడ్ మాత్రం బాగుంది. ఇంకేమంటే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఆ రోజు చాలామంది ఆయన ఛానల్ చూసి ఆయన వేసుకోవడం తప్పేసిండు, అన్నీ ఫ్రీ అని వేసిండు. అది తప్పు. ఇక్కడ ఏం ఫ్రీ అంటే వచ్చే ఇట్లా ముదురుకోవడానికి జాగ ఇస్తాడు. వాళ్ళన కానీ ఏడన కానీ సామాన్ పెట్టుకుని బయట ఏడన పెట్టుకోవచ్చు, మీ వస్తువులకు మీరు బాధ్యులు అంతే. ఒకవేళ బ్యాచిలర్ ఉంటే ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చినా, నేను వచ్చినా నాకు ఇవ్వలేదు, వాళ్ళకి ఇయ్యరు. వాళ్ళు ఒక ఫ్యామిలీ వచ్చిండ్రు, గ్రూప్ వచ్చిండ్రు, కావాలంటే వాళ్ళు ఇస్తారు, రూమ్ ఇస్తారు. ఇంకోటి ఏమంటే రూమ్ ఇస్తారు. మళ్ళీ భోజనంకి పొద్దున నాష్టాకి 60 రూపాయలు తీసుకుంటారు. అదే ఇడ్లీ దోశ ఏమన్నా. ఇంకా మధ్యాహ్నము మన పప్పు అన్నము, కూర, మజ్జిగ అన్నీ ఉంటాయి. మన ఆంధ్ర స్టైల్లో ఉంటుంది, తెలంగాణ స్టైలు, మన ఆంధ్ర భోజనం ఉంటుంది. మనం ఇక్కడ ఫుడ్ మనకు సెట్ కాదు, 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అది డిక్లేర్ చెప్పలేదు వాళ్ళు, అది లాస్ట్లో ఎండ్లో చెప్పిండు. చాలా మంది గమనించకుండా ఏం చేస్తున్నారంటే తెలుగు వాళ్ళు, అన్నీ ఫ్రీ అంట ఎక్కుతున్నారు, వస్తున్నారు. మనం డబ్బులు ఉన్న వాళ్ళం, మనం ఎంతో కొంత ఖర్చు పెట్టుకుని ఇంకా వీలయ్యేటోళ్ళం సరే, బ్యాచిలర్కి సరే, ఫ్యామిలీకి ఇవ్వాలా వచ్చినాక. మీకు కూడా ఏమంటారు ఇప్పుడు, లేదంటే ఇంకా మాకు రూములు ఇంకా లేదన్నారు. ఇంకాను బ్యాగులు పెట్టుకొని పోయి మరి గంగా స్నానం చేసుకొని మళ్ళీ వచ్చి ఫుడ్ పెడతాం, బ్యాగులు తీసుకొని పోమన్నారు. కానీ మాకు రూమ్ కావాలని రిక్వెస్ట్ అడుగుతాం. మీకు ఫ్రీ అని ఎవరు చెప్పారు? మాకు యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చాం ఫ్రీ అని. అంతే, ఇంకేం యూట్యూబ్ లో ఫ్రీ, అసలు యూట్యూబ్ చూసే వచ్చాం మేము. ఇటువరకు మేము యూట్యూబ్ లో రావాలనుకుని మీరు? రావాలనుకోలేదు. యాక్చువల్ గా అయితే 144 అవుతారు, కుంభమేళ అవుతుంది. ఈ యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు స్నానాలు చేస్తే ఇట్లా పాపకర్మల పుణ్యం వస్తుంది, పాపాలన్నీ పోతాయి. ఎంతో మంది గురువులు వస్తుంటారు అనమాట. దాని వల్ల మేము చూసి రావడం జరిగినది అనమాట. ఎందుకంటే మనం కూడా పోవాలా, ఒక హిందువులు దాంట్లో పాల్గొనాలా. మహాకుంభమేళ మళ్ళీ చూస్తామా లేదా మనము, మళ్ళీ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, మళ్ళీ చూస్తామా లేదా అని చెప్పి రావడం జరిగింది. ఎంతో మంది గురువులు కూడా యూట్యూబ్ లోను, టీవీ ఛానల్లోను చాలా మంది చెప్పడం జరిగినది. దానికి వల్ల మనము అఘోరాలు ఉంటారు, గురువులు ఉంటారు, అఘోరాలు, గురువులు, మన మొత్తం ఎక్కడెక్కడ హిమాలయాల్లో ఉంటారు సాధు మొత్తం అంతా వస్తారు అని రావడం. చూద్దాం, మనం కూడా పోదాము, మనం మళ్ళీ త్రివేణి సంఘంలో స్నానం చేద్దాము, అటే వెళ్ళి మనం అయోధ్యను కాశీ చూసుకొని వెళ్దామని ఎంతో మంది గురువులు చెప్పారు. కాబట్టి ఇక్కడ మీతో మీరే కాదు, చాలా చాలా ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళే ముఖ్యంగా వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వచ్చేది ఇది శ్రీ జగన్నాథ శాస్త్రి ఆశ్రమం అని ఉంది. ఇక్కడ గంగానదికి ఎదురుగా ఉంటుంది. మన తెలుగులో వంశీరెడ్డి అనే అన్న వ్లాగ్ చేశాడు. ఆ అన్న మొత్తం చెప్పడంతో వీడియో వైరల్ అయ్యి మొత్తం జనాలకు తెలిసింది. ఇక్కడ అన్ని ఫ్రీ అని వస్తున్నారు. ఇక్కడ చూస్తే రూమ్ ఇస్తలేరని జనాలు బాధపడుతున్నారు. జనాలే మీ ఫ్యామిలీ నేనే బాధపడుతున్నా, ఫ్యామిలీ ఎందుకు బాధపడరు? నేను ఒక్కడిని, నా దగ్గర ల్యాప్టాప్ అంతా ఉంది. ఇది ఏమైనా దొంగతనం వేస్తే 1,00,000 రూపాయలు 1,50,000 రూపాయలు అది ఖర్చు ఉంది నా దగ్గర. కెమెరా ఎవరైనా ఎత్తుకుంటారని భయపడి నిన్న ఈ బ్యాగ్ వేసుకొని త్రివేణి సంగమంలో పోయి స్నానం చేసి వీడియో చేసిన. నేను కూడా ఇదే నమ్ముకొని వచ్చిన.
అనుకొని వచ్చిన. సరే ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండండిలే మనమేం బ్యాచులర్ ఫ్యామిలీ అడ్జస్ట్ చేసుకొని పోదామని వాళ్ళు చెప్పారు. ఇక్కడ ఏడైనా ఉండండి జాగల వాళ్ళు సామాన్ పెట్టుకొని అని చెప్పిండ్రు. సరే నాకు ఇవ్వలేదు, ఓకే మీకు కంపల్సరీ ఇవ్వాలా, నన్ను మాట్లాడతా, ఎందుకు మీది ఎంత కావాలా, మీరు ఈరోజు రాత్రికి ఉంటారు, రేపు స్నానం చేసుకొని పోతారు. ఇంకా భోజనంకి అదేముంది 100 రూపాయలు 100 రూపాయలు కదా మీది ఇస్తామని చెప్తా, ఏం టెన్షన్ తీసుకోవద్దండి. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ తప్పు, దానికి నేను ఈ వీడియో సమాధానము. ఎందుకంటే మనకి జరిగినట్లు వేరే వాళ్ళు నమ్ముకొని వస్తారు. ఫ్రెండ్స్ చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా ఉండాలా. మధ్యలో చెప్పిండ్రు దాంట్లో. మీ యూట్యూబ్ వాళ్ళు చెప్పడం వల్ల మీరు అవునవును, మీరు తప్పలేదు, మీరు తప్పలేదు, ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇవ్వండి దయచేసి. ఎందుకంటే మీరు యూట్యూబ్ వాళ్ళు లేనిపోనివన్నీ చేస్తే కదా, ఇప్పుడు మీ యూట్యూబ్ వాళ్ళు లేనిపోని చేస్తే మేము నమ్మి రాదులే, అందరికి రాదు అది. మళ్ళీ వీటికి వచ్చి అన్నంకలు రాదు, అన్నంకలు రాదు, బాధపడతాం. ఏమీ లేవంటే మేము బాధపడతాం. అవునవును, ఎవరన్నా కానీ యూట్యూబ్ వాళ్ళు చేసే వాళ్ళు మాత్రము ఉండేది ఉన్నట్లు చెప్పండి, ఉండేది ఉన్నట్లు రాయండి. అన్న చెప్పిండు. ఆ యూట్యూబర్ ఎవరైతే వంశీరెడ్డి అన్న వీడియో చేసిండ్రో చెప్పిండ్రు, లాస్ట్లో చెప్పిండ్రు, దాన్ని ఎవరు గమనించలేదు. మళ్ళా అక్కడ ఒక నిమిషం, వంశీరెడ్డి అన్న తమ్నేల్ అని ఉంటుంది, మనం ఇట్లా ఫోటో ఒత్తి చూడండి, ఇంకా దాంట్లో అన్ని ఫ్రీ అని రాయడం తప్పు. అది మళ్ళీ లాస్ట్లో భోజనానికి 100 రూపాయలు ఇవ్వాలా అని లాస్ట్లో చెప్పిండు. ఇంకా కొంతమందికి అర్థం చేసుకోకుండా అన్ని ఫ్రీ అని కసని అన్ని ఫ్రీ అనుకొని వచ్చిండ్రు. ఇంకా వచ్చిన తర్వాత బాధపడతారు. కానీ వచ్చే వాళ్ళు ఎవరైనా సరే డబ్బులు లేకుండా రాకండి. ఇక్కడ మన తెలుగు వాళ్ళు భోజనం అంతా బాగుంటుంది, కానీ మనము అన్ని ఫ్రీడమ్గా ఉండాలని అనుకోకూడదు. మనం వచ్చినామా దేవునికి ఎట్లో ఒకలాగా ఉండి పోవాలా అంతే. మనం ఎక్కువ ఫ్రీడమ్ చూడకపోతే పక్కలు అడిగినా ఒక రోజుకి 10,000 అంట పెద్ద బిల్డింగ్లా. నేనే పోయి అడిగిన, ఇదంతా లగేజ్ ఉంది కదా నాయన ఏదైనా ఉందామా అని అడిగితే 10,000 అని చెప్పిండు. ఇంకా పక్కల అక్కడ కన్నడ వాళ్ళది జగదాంబేశ్వర మఠ ఏమో ఉంది, అక్కడ 3 పూటలు భోజనం ఫ్రీ ఉంది. ఉంటే మీరు ఆడ కూడా పోయి తినొచ్చు. ఈడే పక్కల వాళ్ళ దగ్గర 3,000 ఛార్జ్ చేస్తారు రూమ్కి, రోజుకి ఎంతో చెప్తారు వాళ్ళు డీటెయిల్స్. భోజనం అయితే 3 పూటలు ఫ్రీ. ఈడ భోజనంకి 100 రూపాయలు, మార్నింగ్ టిఫిన్కి 60 రూపాయలు, రూమ్కి ఎంతని ఎప్పుడు చెప్పా ఆడది ఇక్కడ ఎంత అని అడిగి మీకు మాట్లాడి చెప్తాను. మీ దగ్గర మాట్లాడి వాళ్ళు ఇంతమంది వచ్చిండ్రు, అంతమందిని బయట ఎట్లా పండుకున్నావు, ఏదన్నా ఒక రూమ్ ఇవ్వండి, మీదేముంది ఛార్జ్ చేయండి, ఎంత చెప్తారు ఒకటే రోజుకి అని చెప్తా. చెప్పి నేను మాట్లాడి ఇప్పిద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ తప్పు ఉందని వచ్చిన తర్వాత మన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. రూమ్ ఎట్లియర్ వాళ్ళు లాకేసి పెట్టిండ్రు. అడుగుతా, నేను అడిగి వీళ్ళకి హెల్ప్ చేసే పని చేస్తా. స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మేము పుట్టపర్తి నుంచి వచ్చిండ్రు, ధర్మవరం నుంచి వచ్చిండ్రు. ఇంకెవరు మీ వాళ్ళు? మీరు ఏం కావాలి? స్వామి మీ గురూజీ కూడా వచ్చారు అక్కడ నుంచి. ఇంకా మీది ఎవరు? సేమూరా? సేమ్ మాది వచ్చేసి సత్యసాయి ధర్మవరం మండలము మల్కాపురం గ్రామం నుంచి వచ్చాము మేము. ఓకే స్వామి, సరే. నెక్స్ట్ మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? కర్నూలు నుంచి. కర్నూలు జిల్లా. ఎవరు వచ్చిండ్రు మీరు? అంటే మీ ఊరు సేమూరా? మీరంతా సేమూరా? ఈ అమ్మ వాళ్ళు అందరూ ఒక ఫ్యామిలీ లాగా అందరు కలిసి ఒకే ఊరు వాళ్ళు వచ్చిండ్రు. ఎంతమంది? 5 మంది వచ్చిండ్రు. మీ జతలో ఎవరు రాలేదు, అందరు లేడీస్ వచ్చిండ్రు. చూడండి, ఇలాంటప్పుడు చూడండి, ఫ్యామిలీకి ఎవరు రానప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కదా. వాళ్ళు పోయి ఇట్లా వయసు అయినప్పుడు అక్కడిక్కడ తిరిగి అలసిపోయి తెలియనప్పుడు ఇబ్బంది పడతారు. అందుకే ఎవరైనా కానీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వాలా. ఎందుకంటే ఆ అన్న చెప్పిండని మనము గుడ్డిగా వచ్చేసాము, కానీ కొంచెం ఛార్జెస్ అయితే ఉంటుంది. ఎక్కువ మంది అందరికీ ఫ్రీ లేకుంటుంది. ఇక్కడ బ్యాచిలర్ అంటే ఎడన్నా వాళ్ళు వీళ్ళు బయట పండుకొని పోవచ్చు. నాలాగా ఫ్యామిలీ వస్తే మాత్రం గ్యారంటీ రూమ్ అవసరం పడుతుంది. వాళ్ళకి డబ్బు ఛార్జ్ అవుతుంది, రూములు ఛార్జ్ అవుతుంది, భోజనానికి కూడా 100 రూపాయలు ఛార్జ్ అవుతుంది. అవుట్ సైడ్ తింటే 60 రూపాయలు, అదంతా వేస్ట్. హిందీ వాళ్ళది ఉప్పు లేకుంటుంది, కారం లేకుంటుంది, మనకు సరిపోదు. ఇక్కడ భోజనం మాత్రం బాగుందమ్మా, డబ్బులు పోయినా పర్వాలేదు, భోజనం బాగుంది. ఎవరైతే యూట్యూబ్లో చెప్పిండ్రో అది తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే దాన్ని చూసుకొని చాలా మంది వచ్చి తర్వాత పరిచయంలో పడుతుండ్రు. అందుకే ఎవరెవరైతే కుంభమేళకి రావాలనుకుంటున్నారో శివరాత్రి వరకు టైం ఉంది కదా, డబ్బులు ఉంటే
కొంచెం డబ్బులు పెట్టుకొని రండి, ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఫ్యామిలీ ఉంటే రూమ్ అయితే ఉండాలా. అమ్మా ఇంకా అమ్మల దగ్గర మాట్లాడదాము. మీరు ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిండ్రా ఇక్కడ? లేదు, మేము మస్తు సార్లు వచ్చాం కానీ వీడికి వచ్చిండ్రా? కుంభమేళం అనేది 108 సంవత్సరాలు వచ్చింది, 144 సంవత్సరాలు వచ్చిందని వచ్చినాం. స్నానం చేసి దర్శనం చేసుకొని మీరు అంటే ఏమంటారు, ఈ సంవత్సరంలో మనము వచ్చినాం కాబట్టి పుణ్యవంతులు అని అంటారు కదా, అదృష్టం ఉండాలా. ఇంత దూరం రావాలంటే ఊకనా? ఇంత దూరం కిలోమీటర్లు వచ్చినాం మేము. ఎన్ని కిలోమీటర్లు దాటి నుంచి? 2000 కిలోమీటర్లు. 2000 కిలోమీటర్ దూరం నుంచి దేవుని భక్తితో వచ్చారు. ఈ అమ్మ వాళ్ళకి అంత మంచిగా జరుగుతుంది. ఈ అమ్మ వాళ్ళు ఇప్పుడే పోయి స్నానం చేస్తామని అడుగుతుంటే నేను చెప్పాను, చాలా జనాలు ఉండరు, ఇబ్బంది పడతారు. ఎందుకమ్మా, మార్నింగ్ వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది, పొద్దున పూట మంచిగా ఉంటుంది, బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడం చాలా మంచిది. అందుకే ఇంకా స్వామీజీ కూడా ఉన్నారు ఇక్కడ, అందరికి నేను తొలకపోయి చూపిస్తాను చెప్పిన, ఎందుకు టెన్షన్ పడుతుంటారు అని ఇప్పుడే పోనీకి ప్రయత్నం చేసిండ్రు. ఇదంతా హాలు, ఈ హాల్లో జనాలు అందరూ పండుకోయిండ్రు, చూడొచ్చు జనాలు పండుకోయిండ్రు. ఇక్కడ ఇంకా రూమ్ ఇవ్వలేదు ఇలాగే, అదే ఒకరికి ఇస్తారు ఒకరికి ఇయ్యరు. జనాలు వస్తున్నారు వెళ్తున్నారు, చాలామంది జనాలు అయితే వస్తున్నారు వెళ్తుండ్రు. లైట్లు చూడండి, వ్యూ అనేది ఎంత అద్భుతంగా ఉంది. ఈ జంగమవాడి మఠ వచ్చేసి చాలా ఫ్రీ అంట, ఇదంతా భోజనం అంతా ఫ్రీ, ఇటుపక్క వెళ్ళాలా. అదే ఎనికి కనిపిస్తున్న జంగంవాడి మఠ అయితే 3 పూటలు భోజనం అయితే ఫ్రీ ఉంటుంది ఆడ. ఇంకా రూమ్ ఛార్జెస్ అనేది రూమ్ని బట్టి కొన్ని ఛార్జెస్ ఉంటాయి. ఇంకా అన్ని సైడ్లో ఒక రోజుకి 5000, 6000, 7000 అట్లా ఉంటే అక్కడ అన్నిట్లకన్నా తక్కువ ఉంటుంది, ఒక 3000, 1500 అట్లా ఉంటుంది రూము. ఒక్క రోజుకి ఒక మనిషి లెక్క కూడా ఛార్జెస్ చేస్తారు పెద్ద పెద్ద హోటల్ అయితే. ఇట్లా కూడా జనాలు, ఇది గుర్తుపెట్టుకోండి బోల్డ్. అట్లే తెలుగు వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ చాలామంది యూట్యూబ్లో చూసి వచ్చారంట. యూట్యూబ్లో ఇక్కడ అన్నీ ఫ్రీ అని ఒక అన్న వీడియో చేసిండ్రు. ఆ అన్న వీడియోలో అర్థం కానట్లు అన్ని మిస్టేక్ల వీడియో అయితే చాలా ఫ్రాడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు ఆడ ఫ్రీ అనేది ఏం లేదు, ఏది ఫ్రీ ఉందో అది కరెక్ట్గా చెప్పలేడు, ఏది ఫ్రీ లేదో అది చెప్పిండు, అర్థమైనా? అందుకే ఫ్రీ అంటే ఏం లేదు ఆడ. శ్రీ జగన్నాథ శాస్త్రి ఆశ్రమం అని ఉంది, ఆ ఆశ్రమంలో ఆయన మొన్న వీడియో చేసి యూట్యూబ్లో పెట్టిండు. అది తెలుగు రాష్ట్రాల ప్రజలకి వెళ్ళికాసి జనాలకి చాలామంది ఎవరు వచ్చినా కానీ వీడియో చూసి వచ్చినామని అంటారు. అక్కడికి వస్తే మాత్రం అది పాత బిల్డింగు, కొన్ని ఉన్నాయి రూమ్లు అయితే ఉన్నాయి, కొన్ని రూమ్లు ఉన్నాయి. అయినా ఆ రూమ్లను కూడా కరెక్ట్గా ఎవరైతే డబ్బులు ఉన్నారో, ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఎవరైతే డబ్బులు ఇయ్యారో వాళ్ళకి మాత్రం అస్సలు రూమ్ ఇయ్యరు. బ్యాచిలర్ వస్తే ఒకరు ఇద్దరు బ్యాచిలర్ కంటే ఇయ్యర్లే, సరే ఓకే అనుకుందాము, బ్యాచిలర్ ఏమన్నా వాళ్ళ కూడా వండుకున్నా నడుస్తుంది, ఫ్యామిలీకి కూడా ఇయ్యలేదు. అందుకే నేను నోటీస్ చేసిన. నేను వచ్చేసి బెంగళూరు నుంచి మనము ఎక్కడ కుంభమేళ జరుగుతున్న ప్రయాగరాజు కుంభమేళ జరుగుతున్న ప్రదేశంలో మన తెలుగు వాళ్ళది శ్రీ జగన్నాథ శాస్త్రి ఆశ్రమం అని ఉంది. ఆ ఆశ్రమంలో నేను 2 రోజులు ఉన్నాను. నాకైతే రూమ్ ఇవ్వనే లేదు, కావాల్సిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. నాకు ఇవ్వకుండా పర్వాలేదు, నేను బ్యాచిలర్ అడ్జస్ట్ చేసుకుంటా, బ్యాగు అంతా వేసుకొని తిరుగుతుండా. ఫైనల్గా నాకైతే ఇంకా వాళ్ళు హెల్ప్ చేయరని అర్థమైంది. తర్వాతకి ఇంకా జనాలు అయితే చాలా పరిశ్రమలో పడుతున్నారు. ఆ వీడియో ఎవరైతే చూసి వచ్చిండ్రో అవన్నీ బూటకం, నమ్మకండి. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వీడియో చేసి డబ్బులు సంపాదించుకోవడానికి అట్రాక్షన్గా అలాంటి తమ్నెయిల్ పెట్టారు. తమ్నెయిల్ అంటే మీకు అలా రాసిండ్రు ఇక్కడ అన్నీ ఫ్రీనే అని.
అదంతా అబద్ధము. విషయం చెప్పడం మర్చిపోయాను, ఛార్జీలు కూడా చాలా పెరుగుతున్నాయి. ఎవరైనా సరే డబ్బులు పట్టుకొనే రండి, ఏం లేదన్నా 10-20 వేలు లేదనే కథ కుదరదు ఈడ. ఎందుకంటే ఫ్యామిలీతో వస్తే మాత్రం మీరు ఈ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికే 7,000, 6,000, 5,000 డిమాండ్ చేస్తారు. అందుకే చెప్తున్నా, ఖాళీ రైల్వే స్టేషన్కి ఒక 10-15 కిలోమీటర్కి వెళ్ళడానికి కూడా అందుకే చెప్తున్నా, అంత ట్రాఫిక్ ఉంటుంది. బైక్లో వెళ్ళాలన్నా కూడా మీకు ఒక్కొక్కరికి 300, 400, ఒక్కొక్కరికి 500 కూడా ఛార్జ్ చేసి తీసుకెళ్తారు. ఎందుకంటే కార్లు, జీపులు అక్కడికి అస్సలు రావు. మీరే అక్కడికి మెయిన్ రోడ్కి నడుచుకుంటూ వెళ్ళాలి జనాలను దాటేసుకొని. అందుకైతే నాకు అనిపిస్తుంది ఫ్యామిలీ పిల్లల్ని తోలుకరాకుండా ఉండడమే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే తోలుకొని వచ్చిన తర్వాత బాధపడడం కన్నా ఫస్టే ఆలోచించడం మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు శివరాత్రి దగ్గరికి వస్తున్న సమయంలో జనాలు తండోపతండాలుగా అంటే వస్తూనే ఉండరు, వెళ్తూనే ఉండరు. చాలా అంటే చాలా జనాలు. నా లైఫ్లో ఇంతమంది జనాలని ఎప్పుడు చూసలేను, చీమల్లాగా కనిపిస్తుంటారు. శ్రీ జంగమవాడి మఠ అని ఉంది, అది మాత్రం పక్కా ఫ్రీ 3 పూటలు. అక్కడ అన్నిట్లతో పోలిస్తే అట్లా పెద్ద పెద్ద హోటళ్ళు ఉంటాయి, అన్నిట్లతో పోలిస్తే ఆ జంగంవాడి మఠ అనే ఆశ్రమంలో 1,500, 3,000 అట్లా ఛార్జ్ చేస్తారు ఒక రోజుకి రూమ్కి. అదే రూమ్ని బట్టి ఉంటుంది. ఇంకా భోజనం మాత్రం 3 పూటలు ఫ్రీ. రోడ్డు మీద ఇలా వచ్చిన వాళ్ళు జనాలు ఎవరైనా కానీ అట్లా వచ్చిన వాళ్ళు ఎవరు వెళ్ళినా కానీ కాదనకుండా కడుపు నిండా భోజనం అయితే పెట్టి తోలిస్తారు. అది భోజనం మనకి ఆంధ్ర, కర్ణాటక, అదే మనకి తెలుగు వాళ్ళకి బాగా నచ్చుతుంది, అలా ఉంటుంది. చాలా చాలా బోర్ అయితే లేదు. అంకుల్ మాట్లాడుతున్నట్టు చూడు, ఎవరు ఆ నుంచే ఆగి చెప్తున్నాడు. భర్తీ నీరు అంకుల్ ఎవరో మాట్లాడతారంట. అవన్నీ బూటకం, నమ్మకండి. వాళ్ళ స్వార్థం కోసం చేసుకుంటారు. ఇంకా భోజనం కూడా ఫ్రీ లేదు ఆడ. 100 రూపాయలు ఇస్తే ఒక పూట భోజనం ఫ్రీ. आप लोग जाना ना अभी उधर, सीधा जाओ, पास में होता, सीधा जाके लेफ्ट जाओ, लेफ्ट जाओ. इधर से जाएगा ना, नदी में जाएगा, रास्ता बहुत दूर पड़ेगा आपका. इधर आगे ये 15 है, ये 14 है, 13 नंबर का आएगा. वो छोड़ के थोड़ा सीधा जाओ, ऐसे ही सीधा जाओ. अच्छा, लेफ्ट में जाओ, उधर पास में होगा. सही है फिर. हाँ, थोड़ा कोना में जाना. बहुत भीड़ है उधर, लाइट है सब. हाँ ठीक है. అదే వాళ్ళకి చెప్తే స్నానం చేయడానికి వచ్చిండ్రంట. రాత్రి 12:30. అదే దేవుని మీద నమ్మకంతో జనాలు చాలామంది అయితే వస్తూ ఉంటారు. అక్కడ నుంచి చాలా మంది అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి స్నానాలు చేయడానికి. అదే చెప్తున్నా కదా, ఏదైతే శ్రీ జగన్నాథ శాస్త్రి ఆశ్రమం అని నమ్ముకొని వచ్చేవాళ్ళు ఫ్యామిలీతో వచ్చిన, ఇప్పుడంటే డిమాండ్ ఉంది, వాళ్ళు ఈ టైంలో సంపాదించుకోవాలి కదా, సంపాదించుకొని కానీ జనాలకి ఓపెన్గా చెప్పలేదు వాళ్ళు. మేము భోజనంకి 100 రూపాయలు ఛార్జ్ చేస్తాము అని లాస్ట్లో వీడియోలో చెప్పాడు. ఆ వీడియో చేసింది ఎవరైతే అన్న చేసిండో. ఇంకోటి అందుట్లో ఆయన ముసలాయన చెప్పిండు అన్ని ఫ్రీనే అంటే అనిండు. అందుట్లో ఎవరిది తప్పు అనుకోవాలా, ఎవరిది కరెక్ట్ అన్నా మీరే నిర్ణయించుకోండి. ఆ వీడియో చూడండి, మీరు బాగా చూసి కసి అర్థం చేసుకోండి. అలా వీడియోలో చెప్పినందుకే మన తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా మంది అయితే వస్తున్నారు. అసలు ఫ్రీనంట కదా అని వచ్చి పరిచయంలో పడుతున్నారు. వాళ్ళ పండుకుంటున్నారు. సరే బ్యాచిలర్ అంటే బాయ్స్ పండుకుంటారు. ఫ్యామిలీకి కూడా ఒక్కొక్కసారి రూమ్లు ఇవ్వడు. ఆ ఫ్యామిలీలో కూడా డబ్బులు ఉన్నాడు ఎవరని బాగా తెలిస్తే అలాంటి వాళ్ళకి కాదనకుండా రూమ్ ఇస్తున్నాడు. అదంతా దొంగ ఫ్రాడ్ అని చెప్పొచ్చు. మన తెలుగు వాళ్ళు అవ్వడం చాలా బాధాకరమైన విషయం అని చెప్తుంది. తెలుగు వాళ్ళు అయ్యి ఉండి అలాంటి తెలుగు వాళ్ళకు మోసం చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. ఎందుకంటే ఆయన యూట్యూబ్ ఛానల్ కోసము ఆయన వేసిండు వీడియో వైరల్ కావడానికి. వ్యూ అది వైరల్లోనే ఉన్నాడు ఆల్రెడీ. ఆయన పేరు చెడుపుకుంటున్నాడు, ఆయనకే తెలియదు అది. ఎందుకంటే జనాలు మన అన్న వేసిండు కదా, ఏం పేరు, వంశీరెడ్డి అన్న, వాళ్ళ వీడియోస్ చూసి వచ్చిన మంది చాలామంది ఉన్నారు. ఆయన గురించి మంచోడు అనుకునేవారు, కానీ వీడికి వచ్చిన తర్వాత ఆయన వ్యూస్ కోసం స్వార్థం కోసం చేసిండని అర్థమైంది. ఇంకా జనాలకైతే అర్థమైంది. ఎవరైతే ఇప్పటివరకు వచ్చి వెళ్ళిండ్రో, ఇప్పుడైతే ఎవరెవరైతే శివరాత్రికి రావాలనుకున్నారో, శివరాత్రి కన్నా ముందులు రావాలనుకున్నారో 20 తారీఖు లోపలనే రండి. లేదంటే మాత్రము తర్వాతకి రూములు అస్సలు ప్రైవేట్లో మీరు 5,000 ఇచ్చినా, ఒక రోజుకి 10,000 ఇచ్చినా దొరికేది కష్టమే. అందుకే
ఫ్యామిలీని తీసుకొచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటే 20 తారీఖు లోపల వచ్చి వెళ్ళండి. రూములు మాత్రం పక్కాగా దొరుకుతామని గ్యారంటీ లేదు. ఎందుకంటే వచ్చి అడ్జస్ట్ చేసుకొని ఎలాగో అలాగా పూజ చేసుకొని వెళ్తాము. కష్టమైన సుఖమైన ఏడైనా అడ్జస్ట్ చేసుకొని కూర్చొని నిద్ర లేకున్నా పర్వాలేదు, ఏడైనా హాల్లో కూడా పండుకొని వెళ్తామంటే శ్రీ జగన్నాథ శాస్త్రి ఆశ్రమంలో హాల్లో అయితే పండుకోవడానికి ఇప్పుడు ప్రజెంట్గా జాగా దొరుకుతుంది. ఆమెటికి హాల్లో కూడా పండుకోవడానికి జాగా దొరుకుతుందా లేదా అని అయితే మనం గ్యారంటీగా చెప్పలేము. ఎందుకంటే ఎంత పాకిందో ఆ వీడియో, అంత ఫ్రీనంట, అన్ని ఫ్రీనే అంట అనుకసని ఆడ ఫ్రీ అనేది ఏమీ లేదు, ఖాళీ పేరుకు మాత్రమే. హాల్లో పండుకునేది మాత్రమే ఫ్రీ. అది మాత్రము భోజనంకి 100 రూపాయలు ఇవ్వాలి ఒక టైంకి. మార్నింగ్ నాష్టా చేస్తే ఇడ్లీ అదంతా దోశ తింటే 60 రూపాయలు. మధ్యాహ్నం పూట ఎవరైతే భోజనం చేస్తారో 100 రూపాయలు ఇవ్వాలా. అదే మన ఇలా జంగంవాడి మఠం అంటుంది కదా, అక్కడ ఆ మఠంలో 3 పూటలు తినండి, మీరు ఫ్రీ భోజనం అయితే దొరుకుతుంది ఫైనల్గా. అంకుల్ किधर से आया? जम्मू से हाय बोलो नाया नाया ना अभी कहाँ ना आया, अभी आ रहे हैं। अभी आया? सुबह 8 बजे से जाम में फंसे हुए थे, अभी जाम से निकले हैं। जाओ अभी कोई नहीं, अभी कम रहेगा, सीधा जाओ। बोलते हैं कि इतनी व्यवस्था क्या व्यवस्था, 12 घंटे हुए जाम में फंसे हुए। हाँ अभी सीधा जाओ, सीधा जाके लेफ्ट लेना, उधर से पास में पड़ता। अगर नदी में ऐसा जाके ऐसा जाएगा ना आप, उधर से पूरा दूर लांग पकड़ेगा आपको। अभी कहाँ से जाना? सीधा जाओ सीधे। ఫ్రెండ్స్ చాలామంది అయితే జనాలు వచ్చి వెళ్తున్నారు. ఎందుకంటే రాత్రి అన్నారు, పగలు రాత్రి అన్ని టైంలో అయితే ఇక్కడికి వస్తారు వెళ్తారు. ఎందుకంటే జనము ఆ దేవుని పైన ఉండే భక్తి అలాంటిది. ఎందుకంటే వాళ్ళు వచ్చి నీటిలో మునగడం వల్ల వాళ్ళు వాళ్ళ పాపాలన్నీ తొలగిపోయి వాళ్ళకి కష్టాలన్నీ దూరంగా వెళ్తాయని వాళ్ళు ఇలా భావిస్తూ ఉంటారు. అయినా సరే ఈడ పవిత్రమైన శ్రీ త్రివేణి సంగమంలో గంగా నదిలో స్నానం చేయడం వల్ల వాళ్ళ పాపాలతో తొలగిపోవడంతో పాటు మన గంగా నది అది కూడా త్రివేణి నది కూడా ఏదైతే విముక్తి అయితే పొందుతాయంట. మహాకుంభమేళ అదే 144 సంవత్సరాలకు ఒకసారి పవిత్రం అవుతూ ఉంటుందంట ఆ నది. అందుకే మళ్ళీ జనాలు వచ్చి అన్నేళ్ళ తర్వాత మహాకుంభమేళ అయితే జరుపుకుంటారు. చూడవచ్చు గంగా నదిలో అందరు జనాలు స్నానం చేస్తున్నారు. చూడండి జనాలుగా రాత్రి అయితే కూడా స్నానాలు చేస్తున్నారు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఏది ఏమైనా ఇక్కడంతా డిస్ప్లేలో అంతా డీటెయిల్స్ అయితే చూపిస్తారు మనకి. ఇది వచ్చేసి దశస్వమేధ ఘాట్ అంటారు దీన్ని. చాలా అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి నదిలో అందరూ వచ్చి స్నానాలు చేస్తున్నారు. చూడొచ్చు. ఎడైనా స్నానం అయితే చేయాలనుకుంటున్నా, ఎడైనా టీ తాగాలనుకుంటున్నా. స్నానం ఆల్రెడీ చేసినాం మనము. ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి దశస్వమేధ ఘాట్ అంటారు. ఇది దశస్వమేధ ఘాట్ అంటారు. ఇది ఈ గంగా నది స్నానం చేసేదంతా ఈడ త్రివేణి సంగమంకి ఇట్లా పోయి ఇట్లా రైట్ పోవచ్చు, లేదా స్ట్రేట్ పోవచ్చు. ఫైనల్గా ఈ చిన్న వీడియో మీ దగ్గర షేర్ చేసుకోవాలనిపించింది. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలా వచ్చిన జనాలకి ఇబ్బంది కలగరాదనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను తప్పితే ఒకరికి ఇబ్బంది పెట్టాలని కాదు, వ్యూస్ కోసం అయితే చేయలేదు ఏదైనా సరే నేను. ఎందుకంటే నేను చెప్పింది వాస్తవమా అబద్ధం అనేది నేను వీడియోలోనే మీకు చూపించడం జరిగింది, చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే వచ్చిపోయి ఉన్నారో వాళ్ళు తెలుసుకోవడం కూడా జరిగింది. ఆయన ఎంత వాస్తవంగా వీడియో చేశాడో అన్ని అబద్ధాలు ఉండవని. అంతే తప్పితే ఇంకా నాన్న కూడా ఇప్పుడు ప్రజెంట్గా ఆడ నుంచి తిరలాడుతుండ. బ్యాచిలర్లకు సరిపోతుంది. ఎవరైనా సరే రావాలనుకుంటే 20 తారీఖు లోపలనే రావండి, ఆ తర్వాత రావద్దండి. ఒకవేళ వస్తే దాదాపు అవాయిడ్ చేయండి ముసలోళ్ళని, పిల్లల్ని. ఒకరే వచ్చి దర్శించుకొని ఇక్కడ ఉన్న వాటర్ తీసుకొని వెళ్ళి మీ ఫ్యామిలీకి అయితే ఒక్కొక్క డ్రాప్ వేసి మీరు పుణ్యంని పాపాలను తొలగించుకోండి. అలా చేయండి తప్పితే వచ్చి ఇబ్బంది పడకండి. ఎందుకంటే
లక్షలు కాదు కోట్ల జనాలు ఇక్కడ వచ్చి వెళ్తూ ఉంటారు. అలాంటి టైంలో నీవు 5,000 రోజుకి ఇచ్చినా కూడా రూమ్ దొరకవి, అంత బిజీ ఉంది. ఇంకా అలాంటి టైంలో ఇంకా ఒకవేళ ఎలాగైనా సరే మేము ఏడో ఒకతోటి పండుకొని తిని ఉండిపోతామంటే పోండి, లేదంటే అస్సలు రాకండి ఇక్కడ. రాకండి. వచ్చిన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా, పిల్లలు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. మిస్ అయిన పిల్లలు అమ్మ నాయనతో నుంచి ఎవరైనా మిస్ అయితే తొందరగా పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పండి ఇన్ఫర్మేషన్. వాళ్ళు మీ అమ్మ నాయనకి మిమ్మల్ని మీ అమ్మ నాయన దగ్గరికి అయితే చేరుస్తారు. అందుకే చెప్తున్నా, ఇక్కడ ఏది హెల్ప్ అడిగినా పోలీసులను అడగండి, జెన్యున్ హెల్ప్ ఉంటుంది. మందిని ఎవరినెవరిని అడిగితే అందరూ మనలాగా వచ్చిన వాళ్ళే ఉంటారు. పోలీసులను అడిగి మీరైతే ఫాలో చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. कितना 15 पानी आए ना, पानी धोने का नहीं ना, तो ऐसे ही खाना पड़ेगा. क्या बोलते इसका? బ్రెడ్ పకోడా అంట. ఇది తిన్నాం మనం కూడా. బ్రెడ్ పకోడా చూడొచ్చు, గరం గరం చేస్తుంది ఆంటీ ఈడ. इधर ही खाएगा, देगा दे देना, हाथ में कैमरा है, ऐसे ही खाएंगे. एक ही में डालो, क्या एक्स्ट्रा क्यों दे रहा है वो? हाँ वही पूछ रहा मैं आपको. ब्रेड पकौड़ा गरम गरम तिन చూద్దాం भैया. खा रहा है, कैसे पकड़ो. मैं एक बार एक पीस खाएंगे. मैं दिख रहा है. బ్రెడ్ పకోడా అంట. ఎట్లంతా తిని చూస్తాం. బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. खाओ आप खाओ. भैया खाना खा रहा है. किधर से आया भैया? क्या नया? अभी जाना, इधर से सीधा जाके लेफ्ट जाओ, पास में होता. नदी में नहीं जाओ, बहुत दूर होता. हम तो